స్టూడియోలో మనతో ఆయుర్వేద సిద్ధ వైద్యులు శివయ్య స్వామి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు భారతదేశంలో మనం చూస్తున్నాం, చాలామంది షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. మధుమేహం బారిన ఇంతమంది పడడానికి అసలు ఎందుకు, ఏం కారణం అంటారు? జీవనశైలి కారణమా లేక ఆహారపు అలవాట్ల కారణం అంటారా? ఇప్పుడుండే ప్రజెంట్ అయితే సిచ్యువేషన్లో అయితే జీవనశైలి, ఆహారం రెండు కూడా అండి. ఎందుకంటే ఆటోమేటిక్గా ఆహారం అన్నీ కూడా ప్రతి ఒక్కటి కల్తీ ఉంది. సో మనం తినే బియ్యం కానుంటి చూడండి, బియ్యం తినాలంటే మనకు మడిలో ఏమేస్తారంటే పెస్టిసైడ్స్ అండ్ స్ప్రేయర్స్ ఖచ్చితంగా వేయాలి. సో అట్లా అయిపోయింది. భూమి సారవంత భూమి ఎక్కడా కానీ లేదు. కెమికల్స్ వేసి 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 పెస్టిసైడ్స్ వేసి భూమిని సారవంత భూమి లేకుండా పూర్తిగా సమూలించేశారండి. సో అందుకని ఏమవుతుందంటే ఎక్కువ వేసే దానివల్ల మనకు వచ్చే ఏమవుతున్నాయంటే రుగ్మతలు శరీరంలో సో కొన్ని చేంజెస్ వస్తున్నాయి. దానివల్ల మన బాడీలో ఉండే సెల్స్ అన్నీ కూడా డెడ్ సెల్స్గా అవుతున్నాయి ప్రతి ఒక్కటి. సో అదేవిధంగా ప్యాంక్రియాటిక్ సెల్స్ కూడా సో డెడ్ సెల్స్ అంటే ఎట్లా అంటే వర్క్ చేసే సెల్స్ వర్క్ చేయవు. అవి ఎప్పుడు కూడా సోమరిపోతులాగా ఉంటాయండి. సో మనం తినే ఆహారంలో ఉండే గ్లూకోజ్ లెవెల్ని అవి రిసీవింగ్ చేసుకోవు. కాబట్టి అదేమవుతాయి, డైరెక్ట్గా బ్లడ్లో కన్వర్ట్ అవుతుంది. సో కాబట్టి బ్లడ్ షుగర్, యూరిన్, కొంతమందికి యూరిన్ షుగర్. సో ఈ 2 టైప్స్ వస్తున్నాయండి. సో దీనివల్ల కాబట్టి మనం ఏం తింటున్నాం అనేది కాకుండా సో మనం ఎటువంటి విటమిన్ ఫుడ్ తింటున్నాము అనేది కావాలండి. ఇప్పుడు మీరు చెప్పారు ఈ రకమైన రకరకాల షుగర్ వ్యాధుల బారిన పడుతున్నారు ప్రజలు అని చెప్పి, దీనికి ఎట్లాంటి పరిష్కారం తీసుకోవాలంటారు? ఎక్కడ మెడిసిన్ అయితే సరైన మెడిసిన్ లేదు. ఇప్పుడు మనం ఇంగ్లీష్ మెడిసిన్ చూస్తున్నాం, జస్ట్ కంట్రోల్ చేస్తుంది తప్ప సరైన మెడిసిన్, శాశ్వత పరిష్కారం లేదు. కానీ మీరు ఒక మూలికా వైద్యం, సిద్ధ వైద్యం ద్వారా మీరు ఒక రీసెర్చ్ చేసి ఒక ఔషధాన్ని కనుక్కున్నారు అని మేము విన్నాము. ఈ ఔషధం ఎలాంటి శాశ్వత పరిష్కారం చూపిస్తుంది? చూడండి, ఇప్పుడు అలోపతి, ప్రతి ఒక్కరూ అలోపతిలో మందులు వాడుతున్నారండి. సో వాళ్ళకి ఏం కావాలా, ప్రతిరోజు రిజల్ట్ చెక్ చేసుకుంటారు. రోజు చెక్ చేసుకునే వాళ్ళు ఉన్నారు గ్లూకోమీటర్ ద్వారా, మంత్లీ చెక్ చేసుకునే వాళ్ళు. వాళ్ళకి రిపోర్ట్ ఏం కావాలా, నార్మల్ ఉండాలా. సో నార్మల్ అంటే ఎంత, 250 ఉండే షుగర్ని, కంట్రోల్ ఉండే షుగర్ని 130కి తెప్పించేశారు ఇప్పుడు. సో అందరూ ఏమంటున్నారు, 250 అంటే అది ఎక్కువ అనుకుంటున్నారు అందరూ. సో 130 అంటే తక్కువ అనుకుంటున్నారు. సో ఈ మోతాదు టాబ్లెట్స్ వేసుకునే దానివల్ల ఏమవుతుంది, అదుపులో మాత్రమే ఉంటుంది. సో ఇది పూర్తిగా పోదు, బాడీ నుండి తొలగడం లేదు. సో అలోపతి కావచ్చు, ఆయుర్వేద కావచ్చు, యునాని కావచ్చు, హోమియోపతి కావచ్చు, ఎవ్రీథింగ్ మెడిసిన్. దీనికి పూర్తిగా పరిష్కారము ఆయుర్వేదము అండ్ సిద్ధ వైద్యంలో ఉందండి. సో దీంట్లో ఏమవుతుందంటే ఆయుర్వేదం నుండి క్షారాలు, ఇంగ్రీడియంట్స్ వాటిని తీసుకోవాలా. వాటిని తీసుకొని తర్వాత భూమిలో దొరికే మినరల్స్ ఏమంటే, మినరల్స్కి ఉండే గుణం ఏమంటే మెయిన్ లోపల ఉండే సెల్స్ని యాక్టివేట్ చేస్తాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సులిన్ సెక్రేషన్ అంటారు దాన్ని. ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యే కారకాలు ఏంటివి? సో అది మినరల్స్ ద్వారా మనకు లభ్యమవుతాయండి. భూమిలో దొరుకుతాయి, ఖనిజాలు అంటారే వాటిని మినరల్స్ అనమాట. 3 టైప్స్ మినరల్స్ తీసి మేము ప్రొసీజర్ చేస్తామండి, ప్రాసెస్ చేస్తాం అది. సో క్షారాలు అనేటివి ఏంటివి, ఇంగ్రీడియంట్స్. ఆయుర్వేదంలో దొరికే మనకు లీవ్స్ నుండి వచ్చే ఇంగ్రీడియంట్స్. ఈ రెండింటి మిళితమే మనకు అద్భుతమైన ఒక మెడిసిన్ తయారు చేశామండి. సో దీన్ని 8 సంవత్సరాలు ట్రై చేసి కొన్ని రకాల ప్రాంతాల ప్రజలు, అంటే ఉష్ణ ప్రదేశాలు, అంటే వేడి ప్రాంతంలో నివసించే ప్రజలు, అలాగే చలి ప్రాంతంలో నివసించే ప్రజలు, సముద్ర మట్టానికి నివసించే ప్రజలు, ఫారెస్ట్లో ఉండే వాళ్ళకి. సో ఇప్పుడు చూడండి, ఎంత ఫారెస్ట్లో ఉండే వాళ్ళకు కూడా డయాబెటిక్ అటాక్ అవుతుంది. కారణం ఏమంటే సరైన ఫుడ్ లేక. వాళ్ళకు చూడండి, వాళ్ళకు మంచి వాతావరణమే ఉంది, ఆక్సిజన్, ప్యూర్ ఆక్సిజన్ వస్తూ ఉంది, కానీ ఎక్కడో తన కల్తీ. రైస్ బాగుంటే కూరగాయలలో, వెజిటేబుల్స్ కూరగాయల్లో కల్తీ, కూరగాయలు బాగుంటే ఆకుకూరల్లో స్ప్రేయర్స్, భూమిలో పెస్టిసైడ్స్. ఈ రెండిటి ద్వారా పూర్తిగా బాడీలో ఏంటంటే ఏదో ఒక రకమైన జబ్బుకి కారణాలు అవుతున్నాయి. కొంతమంది క్యాన్సర్స్ రావడం, కొంతమందికి డైజెస్టివ్ సిస్టమ్ పూర్తిగా చెడిపోవడం అండి. 100 కేసులు చూసాం ఈ విధంగా. సో డయాబెటిక్ చిన్న వయసులో చూడండి, రీసెంట్గా 2-3 సంవత్సరాలు బై బర్త్ కేసులు ఉన్నాయి. టైప్ 1, అవునండి, టైప్ 1 ఉన్నాయి, టైప్ 2 ఉన్నాయి. చూడండి, ఎందుకు ఇన్ని రకాల జబ్బులు దేనికి వస్తున్నాయి? మన చుట్టూ ఉండే ఆహారమే. సో నేను అనేది ఏమిటంటే, ఎటువంటి ఆహార నియమాలు పాటించకుండా స్వీట్ తినచ్చు, షడ్రుచులండి, తీపి, కారము, పులుపు, వగరు అన్నీ తింటూ మెడిసిన్ వాడుకునే పద్ధతి అని నేను కనుక్కున్నా. అంటే అన్ని రకాలు తింటూ ప్రతిరోజు చూడండి, నిద్ర లేస్తేనే బాగా రైస్ తినచ్చు, మధ్యాహ్నం రైస్ తినచ్చు, రాత్రి రైస్ తినచ్చు. సో పండ్లు, ఇప్పుడు సీజన్ ఫ్రూట్ ఏముంది, మ్యాంగో, అలా నేరేడు పండ్లు ఉన్నాయి, హ్యాపీగా కడుపు నిండా తినచ్చండి.
10 మామిడికాయలు తిన్నా కూడా షుగర్కి ఏం సంబంధం లేదు. అర్థమైందా? అర్థమైంది. అంటే షుగర్ ఉన్న వాళ్ళు ఇవన్నీ కూడా అన్నీ తినాలి. ఎవరు తినరు ఇప్పుడు. అందరూ ఏం చేస్తున్నారు? షుగర్లెస్ టీ, అవునా కదా, షుగర్లెస్ పాలు, ప్రసాదం, దేవుని ప్రసాదం ఇచ్చినా కూడా వద్దండి నాకు షుగర్ ఉంది. రైస్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. రైస్ అనేది వదిలేసి అరికెలు, కొర్రలు, సాములు తింటున్నారు. సిరిధాన్యాలు అంటారు. చూడండి, మనిషికి శక్తివంతంగా ఉండాలంటే సిరిధాన్యాలు అనేటివి హై ప్రోటీన్ ఉంటుందండి. 18 రకాల పోషకాలు ఉంటాయి. సో వాటిని ఏమంటున్నారు? వాటిని మనం తింటున్నాము, మనం తినేటివి వదిలేస్తున్నాం. ఏంటివి మన తృణధాన్యాలు? ఏంటివి? రాగి, సజ్జ, జొన్న, తృణధాన్యాలు. సో ఎవరు తింటున్నారు ఇప్పుడు? ఎవరు తినడంలే. ఎవరు ముద్దలు తింటున్నారా? రాగి ముద్ద కానీ, సద్ద ముద్ద కానీ, జొన్న భోజనం తెలుసా ఎంత బలంగా ఉంటుందో? ఎవరు తినడం లేదు. సో ఇవి ఏమంటున్నామంటే రైస్ తినండి అంటే, సార్ రైస్ తింటే షుగర్ ఎక్కువైపోతుంది సార్, కార్బోహైడ్రేట్స్. ఇంకా ప్రతి ఒక్క పీపుల్ ఏమైందంటే డయాబెటిక్ పేషెంట్లు డాక్టర్లు అయిపోయారు ఇప్పుడు. ఎందుకంటే అయ్యో మేము ఇది తింటే మాకు షుగర్ ఎక్కువ చూపిస్తున్నాము, 200 చూపిస్తున్నాము, 250 చూపిస్తున్నాం. యాక్చువల్గా ఉండాల్సిందే 250. ఎవరికి తెలియదు ఇది. సో వీళ్ళు ఏం చేస్తున్నారు? 250ని 130 కుదించారండి. సో ఎవరున్నా ఎనీవన్ మనకు సంబంధం లేదు. కాబట్టి నేనేమంటున్నానంటే ప్రతిరోజు నిద్ర లేస్తానే కారం అండి. కారం భోజనంలో ఏం తింటాం? ఏదో ఒక పప్పు కూర కానీ ఏదో వేసుకుంటాము, కారం. తర్వాత ఏం వేసుకుంటామండి? పులుపు. పులుపు అంటే ఏంది? రసం. ఖచ్చితంగా మ్యాండేటరీ ఇది. రసం, చింతపండు రసమే తినాలి. తర్వాత ఏం చేశారు? వగరు. వగరు ఏంటిదండి? మజ్జిగ. అర్థమైందా? చూడండి, కారము, పులుపు, మజ్జిగ తగులుతూ ఉంది మనకు డైలీ భోజనంలో. ఒక పూట కొద్దిగా అంత స్వీట్ ఏదైనా తీపి పదార్థం ఏదైనా. ఇది మనం ముందు నుండి అనాదిగా వచ్చే ఆహారపు అలవాట్లు. ఇవి మర్చిపోయినారు. వగరు అనేది ప్రజలకు ఎవ్వరికి కూడా వగరు అనేది లేదు. వగరు ఎవరైనా తింటున్నారా? ఎవరు తినడం లేదు. చేదు తింటున్నారా? చేదు. కాకరకాయ అండి, కాకరకాయని ప్రాసెస్ చేయాలి. కాకరకాయని శుద్ధి ఉంది, కాకరకాయని శుద్ధీకరణ ఉంది, ప్రతి ఒక్క వెజిటేబుల్స్ శుద్ధి ఉంది. సో మనం తెలిసిండే పద్ధతిలో మనం తినాలి. కాకరకాయ కూర అంటే ఏంది నచ్చింది అంటారు. సో ఇట్లా ఆహారపు అలవాట్లన్నీ వదిలేసి కొర్రలు, సాము తింటారు. అవి ఎవరు తినాలి? తేలికపాటి ఫుడ్ తినేది పక్షులండి. పక్షులు తేలికపాటి ఫుడ్ తినాలా? ఎందుకంటే అవి ఎగరగలగాల. కాబట్టి తేలికపాటి ఫుడ్ తినేసి ఎగురుతున్నాయి. మనం ఏం చేస్తున్నాము? పక్షులు మనం తినేస్తున్నాము, పక్షులు అంతరించిపోతున్నాయి. మన ఫుడ్ మనమే తినడంలే. మనకు ఉండేది, మన ప్రాంతంలో ఉండేది, ఎక్కడెక్కడ నివసించుంటారో. సో మనం ఏం తినాలా? రైస్ తినాలి. రైస్ కడుపుంటే తినచ్చు, తప్పలేదు. సో వేరే నార్త్ సైడ్ వాళ్ళు రోటీలు తినాలా, ఎందుకంటే వాళ్ళ యొక్క ఉష్ణోగ్రతలు, సో మనకి యొక్క ఉష్ణోగ్రతలు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అన్నీ తింటూ, తీపి తినాలా, సీజన్ ఫ్రూట్ తినాలా ఖచ్చితంగా, సీతాఫలం తినాలా, జాక్ ఫ్రూట్ ఏది మన పనసకాయ అంటాం, పనసకాయ తినాలా. ప్రతి ఒక్కటి తింటూ కేవలం 160 రోజులు మాత్రమే మన మందు తీసుకోవాలండి. చెప్పిన విషయాలు షుగర్ పేషెంట్స్ వింటే చాలా సంతోషపడిపోతారు. అవునండి, అవును. ఓకే అండి. అది ఇప్పుడు మీరు సిద్ధ వైద్యంలో ఒక ఔషధం కనిపెట్టాము అని చెప్పారు కదా, ఆ ఔషధం ఎట్లా వాడాలంటారు? ఏ పథ్యం తీసుకోవాలంటారు? చూడండి, దీనికోసమే పథ్యం పెట్టలేదండి. టిఫిన్ అర్లీ మార్నింగ్ ఏం చేశారంటే వేడివేడిగా ఇడ్లీ కావాలంటారు చాలామంది. సో నేనేమంటున్నా అంటే వేడి ఇడ్లీ ఒక్కటే. చూడండి, ఇడ్లీ తిన్న 20 సెకండ్స్కి బాడీలో ఆటోమేటిక్గా గ్లూకోజ్ లెవెల్ పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. సో 200 నుండి 300 చూపిస్తుందండి. ఇది కావాలంటే ఎవరైనా టెస్ట్ చేసి కూడా మరి తీసుకోవచ్చు అండి. బిఫోర్ ఫుడ్, ఆఫ్టర్ ఫుడ్ చెక్ చేసుకోవచ్చు. బిఫోర్ గ్లూకోజ్ లెవెల్ ఇడ్లీ 4 తిని తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత చెక్ చేసుకోవచ్చు. సో కారణాలు ఏమంటే సో ఇడ్లీని పూర్తిగా అవాయిడ్ చేసేయాలండి. మేము ఇచ్చే మందు కూడా రిస్ట్రిక్షన్ కూడా ఇడ్లీ మాత్రమే తినకూడదు. ఇంకా మిగతా ఏమైనా ఎవరి అలవాట్లు ఎవరు కూడా నిలపాల్సిన అవసరం లేదు. రైస్ తినాలా, పులుపు తినాలా, ఏది చింతపండు అండి, రసం తినాలి, వగరు మజ్జిగ తినాలి, చేదు తినాలి, తీపి తినాలి. అన్నీ తింటూ వాడుకునే పద్ధతి అండి. నేను కారణం ఏంటంటారు? ఎందుకు ఇడ్లీ తినకూడదు? ఇడ్లీ అదే అండి, గ్లూకోజ్ లెవెల్ పెరుగుతుంది. అది ఆవిరితో ఉడుకుతుంది కదండి. ఆవిరితో ఉడికేట అందుకోసమే అల్యూమినియం పాత్రలు, సో కుక్కర్లు ఇవన్నీ బ్యాన్ చేయాలనేది. ఎందుకోసం అంటే మట్టి పాత్రలు బాగా నీట్గా వంచుకొని వాడుకొని సరి వేసురు అంటారండి. సరి వేసిన రైస్ ఎన్నో వాటర్ అన్ని కంటెంట్ ఉంటుంది. సో ఏమంటే శక్తిగా ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం? రైస్లో ఉండే గెంజి పారబోస్తున్నాం, సత్తా వెళ్ళిపోతుంది. ఇంకేం తింటాం? పిప్పి తింటున్నాం మనం. సో దానివల్లే మనిషి యొక్క శక్తి సామర్థ్యాలన్నీ యాజ్ ఎ డయాబెటిక్ పేషెంట్కి యూరిన్లో విటమిన్, ప్రోటీన్ అంతా వెళ్ళిపోతుంది. శక్తి సామర్థ్యాలే ఎవరికి లేవు, లేడీస్కి కానీ జెంట్స్కి ఎవరికి లేవండి. 40 ఏళ్ళు, 30 ఏళ్ళు, 20 ఏళ్ళు, 10 ఏళ్ళు పేషెంట్లు డయాబెటిక్ పేషెంట్. ఎట్టొస్తుంది డయాబెటిక్ పేషెంట్లు? కారణం ఏంటి? ఒకసారి రివీల్ చేసుకోవాలి మనము. సో మనకు జబ్బు వస్తుందండి, ఎందుకు వచ్చింది ఇది? సో నాకు ఏమైనా ఆహారపు అలవాట్లు తేడా ఉన్నాయా, ఇంకేదైనా అలవాట్లు తేడా ఉన్నాయా, అవి చూసుకోవాలా.
సో వాటిని చూసి సెర్చ్ చేసుకుంటే చాలండి. అందుకోసమే ఈ అమృతం అని నేను పిలుస్తున్నానండి. సో దీన్ని 8 సంవత్సరాలు కష్టపడి దీన్ని రీసెర్చ్ చేసి అదే పనిగా కనుక్కోవడం జరిగిందండి. సో ఆ మెడిసిన్ ప్రాసెస్ చేస్తే చూడండి, ఫస్ట్ సిద్ధ వైద్యం అండి. ఇది ప్రాసెస్ చేస్తే ఈ విధంగా కలర్ మారుతుందండి. ఇవి చూడండి, పింక్ కలర్లో ఉంటుంది, కొద్దిగా బ్రౌన్ మిక్స్ ఉంటుందండి. సిద్ధ వైద్యంలో పుటాలు పెడితే కనుక సో ఒక కలర్ అండి. దీన్ని పూర్తి ప్రాసెస్ చేస్తే 18 రోజులు పడుతుందండి ఒక మెడిసిన్ తయారు చేయడానికి. పూర్తిగా ప్రాసెస్ చేస్తే ఎంత అద్భుతంగా మెడిసిన్ తయారవుతుంది చూడండి. సో ఇవి ఏం చేస్తున్నాము, దీనికి ఒక అనుపానాలను పెడతాం. ప్రతి ఒక్కదానికి అనుపానం అనేది పెడతామండి. అనుపానం అని అంటే మీకు యాంటీబయాటిక్ లాగండి. ఇప్పుడు ఈ 2 కలర్స్ కనబడుతున్నాయి కదా, ఇవి దేనికి వాడతారు అంటే ఈ 2 అంటే మీకు ప్రాసెస్ చేసిండేది చూపించడానికండి ఇది. సో మీరు ఏం చేస్తున్నామంటే ఫస్ట్ 2 టైప్స్ ఇస్తామండి, తర్వాత 3 టైప్స్, తర్వాత 4 టైప్స్ ఇస్తామండి. సో ఆ విధంగా ఇస్తూ అన్నీ తింటూ, ఇప్పుడు చూడండి అన్నీ తినమంటున్నా, స్వీట్ తినమంటున్నా, పులుపు తినమంటున్నా, కారం తినమంటున్నా, అన్నీ తినమంటున్నా. అన్నీ తింటే ఇంకా డయాబెటిక్ పేషెంట్ ఎట్లా అవుతాడు? సో 160 డేస్ కోర్సుగా పెట్టాము దాన్ని. సో 160 డేస్ కంటిన్యూ చేస్తే బాడీలో ఉండే సెల్స్ అన్నీ యాక్టివేట్ అయిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్స్ యాక్టివేట్ అవుతాయి. సో ప్యాంక్రియాటిక్ సెల్స్ యాక్టివేట్ అయ్యి మనం తినే ఘన పదార్థం కావచ్చు, ద్రవ పదార్థం ఏదైనా సరే, స్వీట్ పదార్థం ఏదైనా రిసీవ్ చేసుకుంటాయి. రిసీవ్ చేసుకొని మలం ద్వారా బయట పంపించేస్తాం, మలమూత్రం ద్వారా. సో ఇంకా పేషెంట్ ఎట్లా అవుతారండి? పేషెంటే ఉండడు, ఏ మందులు వాడే అవసరం లేదండి, కంప్లీట్ బంద్ అన్ని. ఈ మెడిసిన్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. మేము దీన్ని లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసామండి. ఇది లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసినప్పుడు స్టేట్ వైడ్ తీసుకున్నాం. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ, కలకత్తా. సో ఇన్ని రాష్ట్రాలు, 12 రాష్ట్రాలు నేను రివీల్ చేశాను దీన్ని. ఆటోమేటిక్గా ఒక్కొక్క పేషెంట్ ఈ పొద్దు లక్షల్లో అయ్యారండి. సో అందరూ కూడా పూర్తిగా అన్నీ తింటూ చాలా హ్యాపీగా ఫోన్ చేస్తున్నారు. ఏ ట్యాబ్లెట్ వాడలేదండి, మాకు శక్తి బాగుంది అంటే. చూడండి, యాజ్ ఎ డయాబెటిక్ పేషెంట్కి నరాల వీక్నెస్ వచ్చేస్తుంది చాలామందికి. సో కండరాల ప్రాబ్లం వస్తూ ఉంది, సో ఎముకల ప్రాబ్లం వచ్చేస్తుంది, సో బోన్. సో ఇవి ఎందుకు అంటే ఇవే మనకు కావాల్సింది పట్టు. ఈ పట్టు అనేది ఏంది? విటమిన్, ప్రోటీన్, మినరల్. చూసారా, విటమిన్, ప్రోటీన్, మినరల్ కావాలా మనిషి నడవడికి. ఆ మినరల్సే భూమిలో నుండి తయారు చేసాం మినరల్స్. క్షారాలు ఏంటివి? వగరు గుణం. వగరు దేంట్లో ఉంటాయి? ఇంగ్రీడియంట్స్ తీసుకుంటాం. అందుకోసమే ఆయుర్వేదం అనేది అంత గొప్ప అనేది. సో వాటిలో ఉండే వగరుని తీసుకుంటాము, భూమిలో దొరికే మినరల్స్ తీసుకుంటాం. మనకేం కావాలా? విటమిన్, ప్రోటీన్, మినరల్ 3 కావాలా మనిషి నడవడికి. సో అదేనంటే నేను కనుక్కున్నది. ఈ పద్ధతి ద్వారా పూర్తిగా డయాబెటిక్ కంప్లీట్ వెళ్ళిపోతుందండి బాడీ నుండి. ఈ వైద్యానికి ఎంత ఖర్చు అవుతుందంటారు? అలాగే మా ప్రేక్షకుల కోసం మీరు ఏదైనా డిస్కౌంట్ అంటే ఒక మెడిసిన్ తయారు చేయడానికి 18 రోజులు పడుతుందండి ప్రాసెస్ చేయడానికి. ఎందుకంటే సూర్యపుటం, చంద్రపుటం అంటే పగులు చేసే ప్రాసెస్ కొన్ని ఉంటాయి, రాత్రులు చేసే ప్రాసెస్ కొన్ని ఉంటాయండి. సో 18 రోజులు పడుతుంది. 18 రోజులు కూడా ఒక లేబర్ ఛార్జ్ పెట్టుకున్నా కూడా ఎంత అవుతుందండి? సో ఇద్దరు అనుకోండి, ఇద్దరైనా కూడా ఎక్కువ అవుతుంది. సో నేనేం చేస్తున్నానంటే ఇది ప్రతి ఒక్కరూ వాడుకోవాలి. ఎందుకంటే 120 రోజులు మళ్ళీ ఎక్కువ వాడుకోరుగా, మినిమం 5 నెలలు లేదంటే 6 నెలలు అండి. సో అందుకోసం ఏం చేస్తున్నానంటే ఇవి ప్రతి ఒక్కరూ వాడుకునే విధంగా ఇక్కడ చూడండి, ఈ మెడిసిన్ ప్రతి ఒక్కరూ అంటే విలేజ్లో ఉండే వాళ్ళు కూడా, చిన్న తేలికపాటి పనులు చేసుకునే వాళ్ళు కూడా వాడుకునే విధంగా దీన్ని 3500 పెట్టామండి. ఎక్కువ పెట్టలే. ఎందుకంటే 18 రోజులు ఒక లేబర్ ఛార్జీ ఒక జంట కావచ్చు 500 అండి, లేడీస్ కావచ్చు ఒక 300. సో రోజుకి 800 ఒక లేబర్ ఛార్జీ అయితే 18 రోజులు ఎంత అవుతుంది? సో అవన్నీ కూడా పక్కన పెట్టేసి మేమేం చేస్తున్నామంటే ప్రతి ఒక్క ప్రేక్షకులకి 3500 ఇస్తున్నామండి. అయితే ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం, మా సిగ్నేచర్ స్టూడియో ప్రేక్షకుల కోసం ఏదైనా డిస్కౌంట్ ఇస్తారా? అవునండి, దానికోసమే మీకోసమే అండి ఇది. నేను 3500 మామూలుగా స్టార్టింగ్ ఎక్కువ ఉన్నిందండి ఇది. సో తర్వాత తగ్గించుకుంటే రావడం జరిగింది. పేదలు ఎక్కువ ఫోన్ చేస్తూ ఉంటే నేనే తగ్గించి మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో 3500 పెట్టామండి. నేనే పెట్టామండి, తక్కువ. మామూలుగా అయితే ఎక్కువ అండి అది. సో ఎందుకంటే మీరు చూడండి లేబర్ ఛార్జీ ఎక్కువ అవుతుంది, మెటీరియల్ కాస్ట్, భూమిలో దొరికే ఖనిజాలు ఇప్పుడు హైప్ అయినాయండి, ప్రతి ఒక్కటి అయిపోయినాయి. వెజిటబుల్సే ఇప్పుడు ఉండే రేటు రేపు లేదు. సో వీటిని మనకు సప్లై చేసేవాళ్ళు ఎక్కువ అవుతుందండి. కాబట్టి వీటిని మేము ప్రాసెస్ అంతా ఒక లాటప్ చేస్తాం కాబట్టి సో ప్రజలకు అనేది మేము అతి తక్కువ ధరలో ఇవ్వగలుగుతున్నామండి.
అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు వరకు కూడా ఒక్క రిప్లై కూడా కామెంట్ నాకు లేదండి ఇప్పటి వరకు కూడా. సో ఎందుకంటే ఏ పేషెంట్ కూడా నాకు తగ్గలేదని ఇంతవరకు కాల్ చేయలేదండి. మేమందరూ కూడా చాలా బాగున్నాం. ఏజ్ లిమిట్ లేదు దీనికి. సో ఏ ఏజ్ వాళ్ళైనా వాడుకోవచ్చు. బై బర్త్ వాళ్ళు వాడుకోవచ్చు, టైప్ 1 వాళ్ళు వాడుకోవచ్చు, టైప్ 2 వాళ్ళు వాడుకోవచ్చు అండి. సో లేడీస్ వాడుకోవచ్చు, జెంట్స్ వాడుకోవచ్చు, పిల్లలు వాడుకోవచ్చు. సో సీనియర్ సిటిజన్స్ కూడా వాడుకోవచ్చు అండి. సో అందరికీ ఈజీగా వాడుకునే పద్ధతిని కనిపెట్టామండి. సో దీన్ని వాడుకొని మన సిగ్నేచర్ స్టూడియో వ్యూవర్స్ అందరూ కూడా ప్రేక్షకులు వాడుకొని సో మనసులో ఉండే కల్మషాన్ని పోగొట్టుకోవాలి. కల్మషం అంటే ఏంటంటే నేను అది తినకూడదు, ఇది తినకూడదు, నేను ఇంతే అనే ఆలోచన లేకుండా అందరూ కూడా శక్తివంతంగా ఉండాలని ఈ అద్భుతమైన మెడిసిన్ కనిపెట్టామండి. ఈ సదవకాశాన్ని మన స్టూడియో ద్వారా సో ప్రేక్షకులు అందరూ వాడుకుంటారని ఆశిస్తున్నానండి. సో కావలసిన వాళ్ళు నా నెంబర్ అండి, నా పేరు నెంబర్ అంతా స్క్రోల్లో ఉంటుంది. సో ఎవరైనా కూడా అడ్రస్ వాట్సాప్ చేయండి. అడ్రస్ విత్ పిన్ కోడ్ వాట్సాప్ చేశారంటే ఇమీడియట్లీ రిప్లై ఇస్తానండి. సో ఆ ప్రాసెస్ చేసుకొని పోస్టల్ ద్వారా, కొరియర్ ద్వారా మీకు డైరెక్ట్గా ఇంటికే పంపిస్తామండి. మీరు ఎక్కడ రావాల్సిన అవసరం లేదు, ఎక్కడ దేవులాడాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా మీ ఇంటికే చేరుతుంది మెడిసిన్ వచ్చిన తర్వాత ఎలా వాడాలనేది మేము వాయిస్ రికార్డ్ పెడతామండి. సో ఈజీగా ఉంటుంది. సో పద్ధతి వాడుకొని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలండి. సో 160 days తర్వాత కంప్లీట్గా నిలిపేయాలండి. మేము కూడా మెడిసిన్ ఇవ్వమండి, కంప్లీట్గా వెళ్ళిపోతుంది. సో ఫార్ములా 1 ఓకే అట్లా అండి. సో 2 ఫార్ములాస్ కనుక్కున్నాండి. డయాబెటిక్లో 2 ఫార్ములాస్, ఫార్ములా 1 ఫార్ములా 2 2 కనుక్కున్నామండి. సో కాబట్టి మీకు ఫార్ములా 1 రివీల్ చేయాలంది. ఇంకో ఫార్ములా 2 కూడా దగ్గరలో నేను మీ స్టూడియో ద్వారా రివీల్ చేస్తానండి. సో ఇది మొత్తం మీద షుగర్ పేషెంట్స్ అందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే కంప్లీట్ శాశ్వత పరిష్కారం ఒకటి, రెండోది మీరు ఎనీ ఫుడ్ తీసుకొని రైస్తో పాటుగా స్వీట్స్ కూడా తింటూ ఈ మెడిసిన్ వాడుకోవచ్చు ప్రతిరోజు కూడా. నిజంగా అది మాత్రం చాలా సంతోషపడే విషయం. ఎందుకంటే ఫుడ్ రిస్ట్రిక్షన్ అనేది ఎంత కష్టంగా ఉంటుందో మాటల్లో చెప్పలేము. ఇది తినకూడదు, అది తినకూడదు. కాబట్టి నేనేమంటే అందరికీ చెప్పడం ఏమంటే మనం తినే ఫుడ్ మనమే తినాలి, పక్షులు తినే ఫుడ్ పక్షులు తినాలి. దయచేసి పక్షులకు ఫుడ్ లేకుండా చేస్తున్నారు. సో ఇప్పుడు చూడండి, కొర్రలు ఎంత ఉండండి, 7 రూపాయలు ఉండే, నాకు తెలిసి 7 రూపాయలు ఉండే. ఈ పొద్దు 170 రూపీస్ ఫర్ కిలో. కారణం ఏమిటంటే రైస్ను వదిలేశారు, అవి 150 రూపాయలు 170 రూపాయలు పెరిగాయి. రైస్ వచ్చి 50 రూపాయలు లాస్ట్ ఫైనల్ అంటే కూడా 60 రూపాయలు కిలో ఎత్తుకుంటే. సో రైస్ని తక్కువ చేస్తున్నారు, సో ఎక్కువ పడుతున్నారు. కానీ వీటికన్నా ఇంకా శక్తివంతమైన ఫుడ్ తృణధాన్యాలు. ఏంటివి? రాగులు, సజ్జలు. ఎంత అంటే 30 రూపాయలు 40 రూపాయలు కేజీ. అంతే. ఎంత శక్తి కావాలంటే అంత శక్తి వస్తుంది. సో కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ కూడా తృణధాన్యాలు ఏ రూపంలో అయినా సరే, భోజనం రూపంలో అయినా సరే, సంగటి ముద్ద రూపంలో అయినా సరే, జావా రూపంలో అయినా సరే తీసుకొని స్వీట్ తింటూ ప్రతిరోజు 10 గ్రాములైనా తినాలండి. 10 గ్రాములైనా మినిమం తినాలి. పులుపు అంటే రసం, చింతపండు అందరూ తినండి. దయచేసి చింతపండు నిలపద్దండి. చింతపండుకి మానవ మనుగడ అంటే సెల్స్, జీవకణాలకి లింక్ ఉంటుందండి. ఇది ఎవరికి తెలియదు. సో కాబట్టి చింతపండు అంటే రసం తినండి. సో వగరు అంటే మజ్జిగ తినండి ఖచ్చితంగా. ఇది మీరు జీవన శైలి మార్చుకుంటే ఖచ్చితంగా డయాబెటిక్ అని పూర్తిగా తొలగిపోతుంది. సో దీనికి నేను పూర్తిగా గ్యారంటీ ఇస్తున్నామండి. శివేశ్ స్వామి గారు, మీరు మా స్టూడియోకి వచ్చి షుగర్ వ్యాధికి సిద్ధ వైద్యంలో చక్కటి వైద్య విధానాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. నమస్తే అండి.